ఈ మధ్యన చాలా సాంప్రదాయాల్లో మీరు దీక్ష అనే పదం మనం చాలా ఫ్రీక్వెంట్గా వింటున్నాము. 41 రోజుల దీక్ష అని, 41 రోజుల మాల అని చెప్పని వీళ్ళు భక్తులు మాల వేసుకుంటున్నారు. అలాగే మనం మొన్న ప్రీవియస్‌గా రీసెంట్ పాస్ట్‌లో జరిగిన శబరిమలలో జరిగిన క్రౌడ్ గురించి కూడా ఆలోచించొచ్చు. ఈ విషయంలో భక్తులు దీక్ష తీసుకోవడం అనేది చాలా సుగుణమైన విషయం. అది చాలా మంచి పద్ధతి. కానీ ఈ దీక్ష తీసుకున్నప్పుడు వాళ్ళు ఏ స్వాములైనా కానివ్వండి, ఏ రకమైన దీక్ష చేసినా, అది శివమాల అవనివ్వండి, లేకపోతే కనుక క్రీస్తుమాల అవనివ్వండి, అయ్యప్ప మాల అవని, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ 41 రోజుల దీక్షలోనూ మనం ఇలా ఉన్నాం కదా అని చెప్పి 42 రోజు దీక్ష అయిపోయిన తర్వాత, మాల విసర్జించిన తర్వాత వాళ్ళు నార్మల్ లైఫ్లోకి వచ్చేస్తున్నారు. అలా కాకుండా దీక్ష యొక్క అర్థము మన యొక్క శంకరాచార్యుల వారు చెప్పిన ప్రకారం ఏంటంటే, ఆ దీక్ష తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు దానిలో ఉన్న కొన్ని మంచి పద్ధతులు వాళ్ళు వీలైనంత వరకు శక్తి కొద్దీ పాటించాలండి. వాళ్ళు పాటిస్తే కనుక వాళ్ళ యొక్క లైఫ్ చాలా బ్రైట్గా ఉంటుంది. అందుకని దయచేసి 41 రోజులకి కన్ఫైన్ అవ్వకుండా వాళ్ళు దీక్ష అయిపోయిన తర్వాత కూడా ఆ 41 రోజులు ఏవైతే మీరు మంచి పద్ధతులు నేర్చుకున్నారో దాన్ని వీలైనంత వరకు అలా కంటిన్యూ చేసుకుంటే కనుక ప్రతి భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు అందరికీ కూడా ఆ రకంగానే వస్తాయని చెప్పని మన పెద్దలు చెప్పారు.